నమస్తే స్నేహితులారా, వాల్యూటూన్ కథలకు స్వాగతం. ఒక అందమైన గ్రామంలో ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా ఉండేవారు. ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. ఒకరోజు వాళ్ళు నీళ్ల కోసం గ్రామం దగ్గర ఉన్న చెరువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక రాజకుమారుడు గుర్రం మీద అక్కడికి వచ్చాడు. ఆయన దాహంతో ఉండి కొంచెం నీళ్ళిస్తారా అని అడిగాడు. వాళ్లలో ఒక అమ్మాయి ప్రేమగా నీళ్ళిచ్చింది. ఆ రాజకుమారుడు నీళ్లు తాగి ఆమె మనసు మంచితనం చూసి ఆమెను ఇష్టపడ్డాడు. వెళుతూ ముందు ఇలా అన్నాడు, నేను తిరిగి వస్తాను, నాకోసం ఎదురుచూడు. ఆ అమ్మాయి ఆనందంగా అతన్ని ఎదురుచూస్తూ ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత రాజకుమారుడు ఒక వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం ఆమె స్నేహితురాలి చేతికి చేరింది. కాని ఆ స్నేహితురాలు అసూయతో ఆలోచించింది, ఈ అవకాశం నాకు రావాలి. ఆమె వర్తమానం చదివి తన స్నేహితురాలికి ఇచ్చింది. ఆ అమ్మాయి ఎంతో ఆనందంతో పోదాం, అతని దగ్గరికి వెళ్దాం అంది. ఇద్దరూ కలిసి బయలుదేరారు. మధ్యలో ఆ అసూయదల స్నేహితురాలు ఇలా అంది, ముందు చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి వెళదాం అని. ఆమెను చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఆకస్మికంగా నీళ్లలోకి తోసేసింది. ఆ అమ్మాయి మునిగిపోయింది. కాని ఆమె చనిపోలేదు. చెరువు దేవత ఆమెను కాపాడింది. ఆమె నిజమైన ప్రేమ మంచితనం చూసి దేవత ఆమెను ఒక అందమైన పుష్పంగా మార్చింది. ఆ పుష్పానికి ఒక ప్రత్యేక శక్తి ఇచ్చింది, మాట్లాడగల శక్తి. ఇక ఆ అసూయగల స్నేహితురాలు ఆమె స్థానంలో రాజకుమారుడి దగ్గరకు వెళ్ళింది. రాజకుమారుడు ఆమెను రాజభవనంలో ఉంచి, కొన్ని రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఒకరోజు రాజకుమారుడు చెరువు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక అద్భుతమైన పుష్పం మెరుస్తూ కనిపించింది. ఆయన దగ్గరకు వెళ్లగానే ఆ పుష్పం మాట్లాడటం ప్రారంభించింది. నువ్వు ప్రేమించింది నన్నే, నా స్నేహితురాలు నన్ను మోసం చేసింది అని జరిగినదంతా చెప్పింది. రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. ఆ పుష్పాన్ని ప్రేమగా తాకాడు. అప్పుడే దేవుని ఆశీర్వాదంతో ఆ పుష్పం మళ్లీ అమ్మాయిగా మారింది. నిజం బయటపడింది. ఆ అసూయగల స్నేహితురాలికి శిక్ష పడింది. రాజకుమారుడు నిజమైన ప్రేమను గుర్తించి ఆ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటి అంటే, ఇతరులకు కీడు చెయ్యొద్దు, ఎందుకంటే అది ఒకరోజు మనకే తిరిగి వస్తుంది. నా కథ విక్కు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.